డాలర్ ఆధిపత్యానికి చైనా చెక్ పెట్టింది. డిజిటల్ కరెన్సీ నెట్వర్క్ రాగని సందేహాలు కూడా చేస్తున్నాము. ప్రపంచ వాణిజ్య లావాదేవీలపై పనిచేసింది చైనా. అమెరికా సుంకాల బాధిత దేశాలతో వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తుంది. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలతో అమెరికన్ డాలర్ ప్రాబల్యం తగ్గించేందుకు చైనా సన్నద్ధమవుతుంది. అమెరికన్ డాలర్ ప్రత్యామ్నాయంగా తన డిజిటల్ కరెన్సీ రెన్మిన్బీని ప్రోత్సహించేందుకు చైనా వ్యాప్తంగా అడుగులు వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా సుంకాలు దుష్ప్రభావం బాధిన వేళ చైనా తన ప్రత్యామ్నాయాన్ని కూడా ముమ్మరం చేస్తుంది. అమెరికా సుంకాలు దాన్ని ఎదుర్కొంటున్న పలు దేశాలు డాలర్పై ఆధారపడకుండా ఉండేందుకు మార్గాలు అన్వేషిస్తున్న సమయంలో చైనా వాటికి ఆశాజనకంగా కనిపిస్తుంది. తమ స్థానిక కరెన్సీని డాలర్గా మార్చకుండా నేరుగా వాణిజ్యాన్ని చేసేందుకు దేశాలకు వీలు కల్పించే డిజిటల్ కరెన్సీగా రెన్మిన్బీని చైనా కనుక రూపొందిస్తే ప్రపంచ వాణిజ్యానికి అది గొప్ప ప్రయోజనంగా రుజువుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అంతర్జాతీయ లావాదేవీలు డిజిటల్ కరెన్సీపై ఆధారపడే చైనా ఇతర దేశాలు ఎంతవరకు నమ్మగలవన్నదే ఇక్కడ ప్రధాన సమస్య. దీనిపై కొందరు నిపుణులు మరింత స్పష్టంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వేగంగా పనిచేసే రెన్మిన్బీతో కొత్త రకం వ్యవస్థ రూపొందన్నమాట. అమెరికా నియంత్రణ వెలుపల సీమాంతర చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించడం ద్వారా ప్రపంచ ఆర్థిక లావాదేవీలకు చైనా కొత్త డిజిటల్ యువన్ ఆధిపత్య వ్యవస్థను రూపొందించిందని యాక్సిస్ బ్యాంకు డైరెక్టర్ వైస్ ప్రెసిడెంట్ నందికర్ కుమార్ బాసిల్ అభిప్రాయపడ్డారన్నమాట. 10 సెకండ్లకు వేగంతో లావాదేవీలను ప్రాసెస్ చేస్తూ ఆసియన్, పశ్చిమ ఆసియా దేశాలకు చెందిన బ్యాంకులతో అనుసంధానమవుతూ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ కమ్యూనికేషన్ స్విఫ్ట్ ప్రోటోకాల్స్కి అతీతంగా బీజింగ్ కొత్త చెల్లింపు వ్యవస్థను పనిచేయగలిగే స్థానిక కరెన్సీ వాణిజ్యాన్ని పంపిణీ చేయడంతో అమెరికన్ డాలర్ స్విఫ్ట్పై ఆధారపడడం తగ్గించవచ్చని ఆయన చెప్పారన్నమాట. వేగంగా చౌకగా ఆంక్ష తట్టుకునే విధంగా ప్రత్యామ్నాయ ఆర్థిక సదుపాయాన్ని సృష్టించడం ద్వారా అమెరికన్ డాలర్ ప్రాపంచ 3 స్తంభాలైన చమురు వాణిజ్యము, స్విఫ్ట్ మధ్యవర్తులు డాలర్తో విలువ కట్టే నిల్వలను చైనా నేరుగా సవాలు చేయగలదని ఆయన తెలిపారన్నమాట. ఇది ఆర్థిక పోటీని మించిందని, ఇది సమాంతర ఆర్థిక ప్రపంచం సృష్టించగలదని చెప్తున్నమాట. బ్యాంకుల మధ్య చెల్లింపు ఆదేశాలు మాత్రం స్విఫ్ట్ పంపగలదని, కానీ చైనా సృష్టించిన వ్యవస్థ తమ సెంట్రల్ బ్యాంక్ నెట్వర్క్ ద్వారా వాస్తవ డిజిటల్ కరెన్సీ తక్షణమే బదిలీ చేయగలదని చెప్పారు. ఇది చాలా వేగంగా అత్యంత చౌకగా పనిచేస్తుంది. స్విఫ్ట్ తదితరాల్లో లావాదేవీల ఛార్జీలు వసూలు చేసి సమయాన్ని వృధా చేసే మధ్యవర్తి బ్యాంకులపై చైనా వ్యవస్థ ఆధారపడదని ఆయన చెప్పారన్నమాట. దశాబ్దాల పాటు డాలర్ విలువతో కూడిన చెల్లింపులకు వెన్నుముగ్గ నుంచి సాంప్రదాయ స్విఫ్ట్ వ్యవస్థను తప్పిస్తూ చైనాకు చెందిన బ్లాక్ చైన్ ఆధారిత పైన ప్రపంచ వాణిజ్య విలువలు దాదాపు 30% నేరుగా అనుసారంగా ఆయన అంచనా వేశారు. చైనా చెల్లింపు నెట్వర్క్ను ఉపయోగించడం వల్ల దేశాల లావాదేవీల డేటా చైనా నియంత్రణ సంస్థ బయటం అవుతుంది. అలాగే అది చైనా సాంకేతిక మౌలిక సదుపాయాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఇది ఆయా దేశాల ఆర్థిక స్వతంత్రం పరిమితి చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బ్రిక్స్, ఆసియన్ దేశాలు డిజిటల్ యువాన్ని వినియోగిస్తున్నాయని చెప్తున్నారన్నమాట. చైనాకు పలు దేశాలు మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అమెరికాతో వాణిజ్య టెక్నాలజీ ఉధృతమవుతున్న తరుణంలో డాలర్ ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ కనుగొనాలని చైనా ప్రయత్నాన్ని చేసి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తన డిజిటల్ కరెన్సీని బలోపేతం చేసుకోవడంతో పాటు విస్తరించుకోవాలన్న ఆర్థిక నెట్వర్క్లో ఇతర దేశాలు తీసుకురాగలని చైనా ఆశిస్తుంది. చైనా చేపడుతున్న ఈ చర్యల ద్వారా సుంకాల వల్ల కలిగే ఒత్తిడి నుండి ఉపశమనం కల్పించగలన్న ప్రశ్నకు ఆన్లైన్లో సమాధానం వస్తుంటారు. అమెరికన్ నిర్వహణ ప్రమేయం లేకుండా ఈ 2 దేశాల మధ్య వాణిజ్యాలు జరిగితే దానివల్ల ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ప్రయోజనం కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. స్థానిక లేదా ప్రత్యామ్నాయ కరెన్సీ ద్వారా జరిగే వాణిజ్య లావాదేవీలో డాలర్ ఆధారం లావాదేవీ జరిగే అదనపు ఛార్జీ తగ్గిపోయి వాణిజ్యం కొద్దిగా చౌకగా మారుతుందని కూడా వాళ్ళు చెప్పారన్నమాట. ఈ విధంగా చైనా డాలర్కు ప్రత్యామ్నాయంగా అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా చైనా డెవలప్ అవుతుందన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.